కేబుల్ తీసినా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం 3 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే ఈరోజు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలింగ్ నెంబర్ 114 వద్ద అయితే ఉన్నాం. ఈ పోలింగ్ బూత్ వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం ఓటర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వినియోగించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు చూసుకొచ్చి ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి దాదాపు 30 నుంచి 40% మేర ఓటింగ్ అయితే పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడే ఓటింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా బయటకి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు అనకాపల్లి, చోడవరం, మాడుగుల, అలాగే మరికొన్ని ప్రాంతాల పాయకరావుపేట, భీమిలి ప్రాంతానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ అయితే సరళగానే సాగుతున్నట్టు చేస్తుంది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే పూర్తిగా గట్టి భద్రతా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడమే జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద వైద్యులను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్తో పాటు త్రాగేందుకు నీరు కూడా ఇస్తున్నారు. అలాగే ఓటు వేసేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మరికొన్ని చోట్ల కూడా అడపాదడప ఓటింగ్ అయితే నమోదవుతున్న ప్రక్రియ అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈరోజు సాయంత్రం కల్లా 100% ఓటింగ్ పూర్తవుతుందా లేదా అనే అంశం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే 30 నుంచి 40% మేర అయితే ఓటింగ్ అయితే పూర్తయింది. మరికొన్ని చోట్ల 12 నుంచి 13% వరకు మాత్రమే ఓటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడే అన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా కలెక్టర్తో పాటు మరికొంతమంది కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ, ఓటింగ్ తీరును కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల కూడా భద్రత ఏ విధంగా ఉంది, పోలీసు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారనేది అయితే మనకు పూర్తిగా విజువల్స్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటటువంటి వారు ఓటర్స్ అయితే ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పోలింగ్ కేంద్రం లోపలికి ఓటు వేసేందుకు వెళ్ళేవారు సెల్ ఫోన్ తీసుకురాదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఓటు వినియోగించుకునేందుకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించి వారి యొక్క ఐడి కార్డుతో పాటు ఓటర్ స్లిప్పులు కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్కి సంబంధించినంత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతానికి రావటం, ఓటు వేయటం, వెళ్ళటం అయితే జరుగుతుంది. అయితే ఓటింగ్కి సంబంధించి ప్రస్తుతం అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం వద్దకైతే ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఓటు వేసినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లు? ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి సార్. అంత సజావుగానే జరుగుతుంది, శాంతియుతంగానే ఉంది. ప్రస్తుతం లోపల కూడా అంత ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారు. అది మాకు సంతృప్తిగానే ఉంది. అంటే కొన్ని చోట్ల కేంద్రాలు మారాయి అంటూ కూడా చెప్తున్నారు ఓటర్లు. దీన్ని ఏ విధంగా చూసుకోవాలి? అంటే మాకైతే తెలియదు సార్. మాకు ఇచ్చినటువంటి పోలింగ్ స్టేషను కానివ్వండి, బూత్ నెంబర్లు అవన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా క్యాన్వాసింగ్ అయితే బాగానే చేసుకున్నారు. అందరూ శాంతియుతంగానే ఉంది. నేను ఏయూలో పనిచేస్తున్నాను. అయితే శాంతియుతంగా ఉన్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్స్ అంతా కూడా లోపలికి వచ్చే సమయంలో వారి వెంట సెల్ ఫోన్ తీసుకురావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించడం జరిగింది. ఓటు హక్కును వినియోగించుకున్న సమయంలో లోపల అన్ని రకాల వసతులు అయితే కల్పించినట్లుగా చెప్తున్నారు. పూర్తిగా వైద్య సేవలు, త్రాగునీరుతో పాటు వచ్చేవారికి ఒక వెహికల్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వీరికి ఒక వెహికల్ ద్వారా తీసుకొని వచ్చి ఓటు వినియోగించుకునేందుకు కూడా అవకాశం కల్పించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈరోజు సాయంత్రానికల్లా 70 నుంచి 80% మేర మాత్రం ఓటింగ్ పోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఓటర్స్ అయితే ఓటు వేసేందుకు ఇంకా రాకపోవడంతో అధికారులంతా కూడా వారి కోసం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఓటింగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఓటింగ్ ప్రాంతానికి ఇచ్చినటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా పూర్తిగా సురక్షితంగా ఉండే విధంగా అయితే చూస్తున్నారో. అలాగే వెబ్ టెలికాస్ట్ ద్వారా ఎప్పటికప్పుడే అధికారులు అయితే దీనికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనే అంశాన్ని పరిశీలించడమే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూత్ను కూడా నేరుగా జిల్లా కలెక్టర్ వెళ్ళి సందర్శించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.